ఇది కానీ ఇప్పుడు 45 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది 12th ట్రైన్ జర్నీ ఛానల్లో. ఈరోజు డేట్ ఆఫ్ జర్నీ August 1, 2021. ఈరోజు నేను జర్నీ చేస్తున్న ట్రైన్ నెంబర్ 02975 మైసూరు జైపూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఫ్రెండ్స్. ఈ ట్రైన్ థర్స్డే సాటర్డేకి మార్నింగ్ 10:40కి మైసూరు నుండి బయలుదేరుతుంది. మూడో రోజు మార్నింగ్ 6:45కి జైపూర్ పోతుంది. ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది 2484 కిలోమీటర్ విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 56 km/h. దీని అర్థం ఏమిటంటే మీరు 44 అవర్స్లో ఈ ట్రైన్లో మైసూరు నుండి జైపూర్ పోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు నా జర్నీ కాచిగూడ నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను స్లీపర్ క్లాస్లో జర్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ వచ్చే సమయం 1:40 AM. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఫ్రెండ్స్. నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ బ్లాగ్. కాచిగూడ స్టేషన్ డిపాజిట్ చూడండి ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 1:48కి రావాలి, కానీ ట్రైన్ 2:37కి వచ్చింది. 10 minutes హాల్ట్, కానీ 20 minutes ట్రైన్ ఆగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు ట్రైన్ 3:08 అవుతుంది. దాదాపు 1:20 ట్రైన్ లేట్ నడుస్తుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ కాచిగూడ. మార్నింగ్ ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు కొద్దిసేపట్లో మనం సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటాము. రాత్రి నేను కాజీపేట, మంచిర్యాల్, బెల్లంపల్లి ఈ 3 స్టేషన్ స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకున్నాం ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ ఎస్కే జదార్. ట్రైన్ ఇక్కడ 1 hour లేట్ వచ్చింది. 6:10కి రావాలి, కానీ 7:10కి వచ్చింది. స్టేషన్ గురించి చెప్పాలంటే 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ ఢిల్లీ 170 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. 5 ట్రైన్ ఒరిజినేట్, 5 ట్రైన్ టర్మినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 78 ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి. సిర్పూర్ కాగజ్ నగర్ ఇది తెలంగాణలో ఉన్న కొమరంభీం డిస్ట్రిక్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. సిర్పూర్ కాగజ్ నగర్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న సికింద్రాబాద్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. సో 374 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బల్లార్సా జంక్షన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 40 minutes డిలే వచ్చింది. 7:45కి రావాలి, కానీ 8:25కి వచ్చింది. 5 minutes హాల్ట్ ఉంది ఫ్రెండ్స్. బల్లార్సా జంక్షన్ స్టేషన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ BPQ. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 288 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. 8 ట్రైన్ ఒరిజినేట్, 8 ట్రైన్ టర్మినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 141 కోవిడ్ ట్రైన్స్ వచ్చి డైలీ ఆగుతున్నాయి ఫ్రెండ్స్. బల్లార్సా ఇది మహారాష్ట్రలో ఉన్న చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. బల్లార్సా జంక్షన్ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. బల్లార్సా స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. 7:50కి డిపార్ట్ అవ్వాలి, కానీ 8:35కి డిపార్ట్ అవుతుంది. 5 నెంబర్ ప్లాట్ఫామ్ పైన వచ్చింది ఫ్రెండ్ ట్రైన్.
388 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చంద్రపూర్ చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ సిటీ. ట్రైన్ ఇక్కడ 40 మినిట్స్ డిలే వచ్చింది. 8:08కి రావాలి కానీ ట్రైన్ 8:48కి వచ్చింది ఫ్రెండ్స్. స్టేషన్ గురించి చెప్పాలంటే ఈ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది మహారాష్ట్రలో వస్తుంది ఫ్రెండ్స్. చంద్రపూర్ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. చంద్రపూర్ స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. సో 507 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సేవాగ్రామ్ జంక్షన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 35 మినిట్స్ డిలే వచ్చింది. 2 మినిట్స్ హాల్ట్ ఉంది. సేవాగ్రామ్ జంక్షన్ స్టేషన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ SCGM. స్టేషన్లో 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 119 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది కానీ ఇప్పుడు 45 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సేవాగ్రామ్ జంక్షన్ స్టేషన్ గురించి చెప్పాలంటే ఈ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. మహారాష్ట్రలో వర్ధా డిస్ట్రిక్ట్ కింద వస్తుంది ఈ స్టేషన్. दे बैक दे 583 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నాగ్పూర్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 20 మినిట్స్ డిలే వచ్చింది. 11:10కి రావాలి కానీ ట్రైన్ 11:30కి వచ్చింది. నాగ్పూర్ స్టేషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ ఢిల్లీ 424 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యింది. 28 టర్మినేట్ అండ్ 28 ఒరిజినేట్ అయ్యేది కానీ ఇప్పుడు 215 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. నాగ్పూర్కి ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, లేకపోతే క్యాపిటల్ వింటర్ ఆఫ్ మహారాష్ట్ర కూడా అంటారు ఫ్రెండ్స్. నాగ్పూర్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. నాగ్పూర్ ఆరెంజ్కి ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆరెంజ్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఇక్కడ వస్తే ఆరెంజ్ తీసుకోండి. టోటల్ 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ నియర్ బెంగళూరు ఆరెంజ్ తీసుకోండి. జైపూర్ क्या नाम है?
जा रहे नहीं कुदरे कूदो ना देख लो पानी देखो बोलो कुदो में तो है ना कितना सब्सक्राइबर है 1700 है 1700 आपका आपका नाम सैयद सादात हुसैन फरहान खान आपके कितने हैं 13 के व्यूज कितने हुए टोटल है ये सेफ नहीं है यहाँ पे 687 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పందూర్న చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ పిఆర్. ట్రైన్ ఇక్కడ 25 మినిట్స్ డిలే వచ్చింది. స్టేషన్ గురించి చెప్పాలంటే ఈ స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. కరోనా కన్నా ముందు 86 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు 20 కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి. పందూర్న రైల్వే స్టేషన్ డిపార్చర్ చూడండి. కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బేతుల్ చేరుకున్నాము. 15 మినిట్స్ డిలే వచ్చింది ట్రైన్. 2 మినిట్స్ హాల్ట్ ఉంది ఫ్రెండ్స్. బేతుల్ స్టేషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు 160 ట్రైన్స్ వచ్చి డైలీ హాల్ట్ అయ్యేది. 2 ట్రైన్ టర్మినేట్, 2 ట్రైన్ ఒరిజినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 70 ట్రైన్స్ వచ్చి డైలీ ఆగుతున్నాయి ఫ్రెండ్స్. బేతుల్లో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బేతుల్ మధ్యప్రదేశ్లో వస్తుంది ఫ్రెండ్స్. 16 మినిట్స్ డిలేతో బేతుల్ స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. బేతుల్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న నాగ్పూర్ డివిజన్ కింద వస్తుంది. టైం ఇప్పుడు 2:30 అవుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ నుండి బేతుల్ వరకు దాదాపు 800 కిలోమీటర్ డిస్టెన్స్ జర్నీ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్. హైదరాబాద్ నుండి జైపూర్ టోటల్ 1650 కిలోమీటర్స్. సో మొత్తం ఒకే వీడియోలో చూపిలేను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను 2 పార్ట్స్లో చూపిస్తాను ఫ్రెండ్స్. సెకండ్ పార్ట్లో మీరు ఇటార్సీ నుండి జైపూర్ వరకు జర్నీ చూస్తారు. అందులో మీరు ఘాట్ సెక్షన్ అంతా చూస్తారు ఫ్రెండ్స్. టన్నల్స్ అన్నీ వస్తాయి. సో ఈ జర్నీ చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ బ్లాగ్ చూడండి.